హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 4 రకాల ఈజీ కర్రీ రెసిపీని చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇందులో నేను ఉల్లి, వెల్లుల్లి, టమాటా ఏమీ వాడట్లేదండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ముందుగా క్యాలీఫ్లవర్ కూరను తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఒక 2 స్పూన్ల వరకు పోపు దినుసులు, 2 ఎండుమిర్చి వేసుకుని ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, పావు స్పూను పసుపు వేసుకుని ఇవి కూడా వేగిన తర్వాత సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. రుచికి తగినంత కారాన్ని కూడా వేసుకుని మరొకసారి కలుపుకుంటే చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుంటే చాలా టేస్టీగా క్యాలీఫ్లవర్ కూర రెడీ అవుతుంది. బంగాళదుంప నిమ్మరసం కూరని తయారు చేయడానికి బంగాళదుంపల్ని ఈ విధంగా ఉడికించి మెదిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, అర స్పూను పసుపు వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత మెత్తగా మెదిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం, రుచికి తగినంత సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ నుంచి నిమ్మరసాన్ని తీసి వేసుకోవాలి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. పూరి, చపాతీలోకి నలుచుకుని తినచ్చు, వేడివేడి అన్నంలోకి కలుపుకోవచ్చండి. ఇప్పుడు వంకాయ బఠానీ కూరని చూద్దాము. బఠానీలని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈ బఠానీల ప్లేస్లో మీరు ఫ్రోజన్ బఠానీలు కానీ లేదంటే పచ్చి బఠానీలు కానీ తీసుకోవచ్చు. వీటిలో కొద్దిగా సాల్ట్, చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, రుచికి తగినంత సాల్ట్, ఒక పావు స్పూను పసుపు వేసుకుని వంకాయ ముక్కలు సగం పైగా మగ్గిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బఠానీలని వేసుకుని బాగా ఉడికిన తర్వాత కారం, కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే వంకాయ బఠానీ కూర రెడీ అయింది. ఇప్పుడు ఆనపకాయ కొబ్బరి కూరని చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనపకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. కొబ్బరి పేస్ట్ని తయారు చేయడం కోసం ఒక మీడియం సైజు కొబ్బరి తరుగు, కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, 4 అల్లం ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకుని 2 స్పూన్ల పోపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, పసుపు వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత కారం, సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఆనపకాయ ముక్కలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదండి, మరొకసారి సాల్ట్ వేసాను, చూసి వేసుకోవాలి. ఆనపకాయ కొబ్బరి రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.